సీఎస్టీ నిధులపై కేంద్రంతో చర్చిస్తున్నామని చెప్పారు ఎంపీ జితేందర్ రెడ్డి. ఈ బడ్జెట్లోనే చట్టపరమైన కేటాయింపులు చేయాలని కోరారు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చిస్తామని చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తామని చెప్పారు. అమెరికాలో జాత్యహంకార దాడులపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని జితేందర్ రెడ్డి కోరారు. ఈ సెషన్లో తప్పకుండా, ఎందుకంటే లాస్ట్ మినిట్లో అరుణ్ జైట్లీ గారు తప్పక ఎయిమ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఈ డిమాండ్ అండ్ గ్రాంట్స్లో ఫైనాన్స్ బడ్జెట్లో దాన్ని పొందుపరచాలి, దానికి ఒక శాంక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న పెండింగ్లో ఉన్న ఐటమ్స్ గురించి కూడా మేము చర్చిస్తాం. అంతేకాకుండా అమెరికాలో దాదాపు 6 లక్షల మన తెలుగు బిడ్డలందరూ ఉన్నారు, ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ గురించి కానీ. అక్కడ జరుగుతున్న ఈ హేట్ క్రైమ్ గురించి తప్పక సుష్మా స్వరాజ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏ విధంగా వాళ్ళు అక్కడ దీన్ని డీల్ చేస్తున్నారు, ఎట్లా యాక్షన్ తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకొని అమెరికా వాళ్ళతోటి వార్తాలాప్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది సుష్మా స్వరాజ్ గారు ఒక స్టేట్మెంట్ పార్లమెంట్లో ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. నార్మల్ వాటికి మేము పట్టించుకోవడం జరగదు. మేము ఒక దిక్కు వాళ్లకు మద్దతు చేసుకుంటూనే మా అంశాలు ఏవైతున్నాయో దానికోసం మేము పోరాడతాం.